విజయవాడలో ఓ యువతి 9 నెలల క్రితం కనిపించకుండా పోయింది. ఎటు వెళ్ళిందో తెలీదు. అసలు బతికే ఉందా లేదా అనేది కూడా అనుమానమే. యువతి తల్లి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. తన బిడ్డను వెతికి పెట్టాలని కోరింది. ఇంతలో ఎలక్షన్స్ వచ్చాయి. పోలీసులు ఎన్నికల డ్యూటీలో బిజీ అయ్యారు. దీంతో ఆ కేసు మరుగున పడింది. ఎన్నికలు అయిపోయాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కనిపించకుండా పోయిన యువతి తల్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి తన గోడును వెళ్లబోసుకుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీతో పోలీసులు పరుగులు పెట్టారు. చివరకు ఆ యువతి ఆచూకీ కనిపెట్టారు. ఆమెను సురక్షితంగా తీసుకొచ్చారు. ఈ 9 నెలల పాటు ఆ యువతి ఎక్కడుంది, ఏం చేసింది? లెట్స్ వాచ్. విజయవాడలో చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువతి 9 నెలల క్రితం కనిపించకుండా పోయింది. 9 నెలల తర్వాత ఆమె ఆచూకీ జమ్మూ కాశ్మీర్లో దొరికింది. ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా పోయిన అమ్మాయి జమ్మూ కాశ్మీర్ ఎందుకు వెళ్లింది? భీమవరానికి చెందిన తేజస్విని విజయవాడలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతోంది. ఆమెకు పరిచయమయ్యాడు అంజద్ అనే యువకుడు. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటారని నమ్మించాడు. అయితే ఆమె మైనర్ అయినప్పటికీ అంజాద్ను నమ్మి అతడితో వెళ్లడానికి రెడీ అయ్యింది. 2023 అక్టోబర్ 28న ఎక్కడికి వెళ్తున్నామనే విషయం కూడా చెప్పకుండా తేజస్వినిని బలవంతంగా తీసుకెళ్లాడు అంజద్. నవంబర్లో హైదరాబాద్, అక్కడి నుంచి కేరళ, ముంబై, రాజస్థాన్కి వెళ్లారు. డిసెంబర్లో ఢిల్లీలో జమ్మూ తావి రైలెక్కి జమ్మూ స్టేషన్లో దిగారు. అక్కడ ఓ హోటల్కు వెళ్లిన అంజాద్ ఇద్దరం ప్రేమికులమని ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో జమ్మూ వచ్చినట్లు చెప్పాడు. హోటల్లో నెలకు 7,500 జీతానికి పనికి కుదిరాడు. యజమాని వసతి కూడా ఇవ్వడంతో తేజస్వినిని గదిలో ఉంచాడు. జీతం ద్వారా వచ్చిన డబ్బుతో పొదుపు చేసుకుని మార్చిలో ఫోన్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత కూడా తేజస్వినికి మాట్లాడేందుకు ఫోన్ ఇవ్వలేదు. తేజస్విని కనిపించకుండా పోవడంతో విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె తల్లి. పోలీసులు వెతికినా ఎక్కడా ఆచూకీ దొరకలేదు. దాంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారామె. పవన్ కళ్యాణ్ వెంటనే మాచవరం సీఐ గుణరాంతో ఫోన్లో మాట్లాడారు. సీరియస్ గా దర్యాప్తు చేసి తేజస్విని ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించారు. ఈ నెల 1న సాయంత్రం అంజాద్ ఫోన్ రూమ్లోనే వదిలేసి బయటికి వెళ్లాడు. వెంటనే తన సోదరికి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది. ఆమె వెంటనే విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చింది. అదే రోజు సాయంత్రానికల్లా తేజస్విని అడ్రస్ పట్టుకున్నారు పోలీసులు. వెంటనే జమ్మూ పోలీసులను సంప్రదించి వివరాలు పంపించారు విజయవాడ పోలీసులు. లోకల్ పోలీసులు అక్కడికి వెళ్లి తేజస్విని, అంజద్లను అదుపులోకి తీసుకుని జమ్మూలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2న రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరి ఫోటోలను విజయవాడ పోలీసులకు పంపించారు జమ్మూ పోలీసులు. ఈ నెల 3న జమ్మూ నుంచి విమానంలో తేజస్విని, అంజద్లను విజయవాడకు తీసుకొచ్చారు పోలీసులు. తేజస్విని, అంజద్లను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. స్టేట్మెంట్స్ తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటారని నమ్మించి తనను విజయవాడ నుంచి అంజద్ బలవంతంగా తీసుకెళ్లాడని చెప్పింది తేజస్విని. ఈ 9 నెలల్లో ఎక్కడా తనను ఇతరులతో ఫోన్లో మాట్లాడనీయలేదని, తాము చాలా ప్రాంతాలు తిరిగి చివరికి జమ్మూలో దిగినట్లు యువతి వివరించింది. జమ్మూలో తనను ఓ గదిలో ఉంచాడని, అక్కడ తనకు భాష రాకపోవడంతో ఎక్కడికి వెళ్లలేకపోయినట్లుగా చెప్పింది. అయితే తాము ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు పోలీసులకు చెప్పాడు అంజద్. తేజస్విని స్టేట్మెంట్ ఆధారంగా అంజద్పై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమంగా బంధించడం, పెళ్లి చేసుకుంటారని బలవంతంగా తీసుకెళ్లడం, దాడి చేయడం లాంటి నేరాలపై భారతీయ న్యాయ సంహితలోని 342, 366, 323 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. తేజస్వినిని ఆమె తల్లికి అప్పగించారు పోలీసులు. గతంలో ఒక అమ్మాయిని తీసుకెళ్లాలనే విషయం మనకి వచ్చింది. అది కూడా విచారణలో తేలింది. ఈ అమ్మాయి మళ్ళీ రెండో అమ్మాయి తల్లిదండ్రులకు అప్పగించాము. అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అమ్మాయిని కూడా మేము ఈరోజు మార్నింగ్ 5:30కి జమ్మూ నుంచి మా స్పెషల్ టీము వెళ్ళి అక్కడి నుంచి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం వారిద్దరిని విచారించడం జరుగుతోంది. విచారించిన తర్వాత విచారణలో వచ్చినటువంటి అంశాలను బట్టి మేము ఫర్దర్ స్టెప్ తీసుకుంటాం. తేజస్విని ప్రస్తుతం డిప్రెషన్ లో ఉంది. 9 నెలల పాటు ఎవరితోనూ మాట్లాడలేకపోవడంతో ఆమె మానసిక స్థితిలో మార్పు వచ్చింది. 9 నెలలుగా కూతురు కోసం వేచి చూసిన ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన కుమార్తె తనకు దక్కుతుందని అనుకోలేదంటున్నారామె.